హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట. ఎగ్జాక్ట్లీ గాయ్స్, ఈ రోజు వీడియోలో ఏంటంటే, నిన్ను ఎవరైనా ఇష్టపడుతున్నా అంటున్నారా, నిన్ను ఎవరైనా ప్రేమిస్తున్నా అంటున్నారా, అలాంటి వాళ్ళలో ఇలాంటి సిగ్నల్స్ ఉంటే, ఇలాంటి సంకేతాలు కనుక ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండాలి మీరు అనమాట. సో అవేంటో చెప్పనా. అండ్ చాలా మందికి తెలీదు, మిమ్మల్ని ఇష్టపడుతున్నా అని అంటూ ఉంటారు, నువ్వంటే చాలా ప్రాణం అంటారు, ప్రేమిస్తున్నా అంటారు. బట్ వాళ్ళ రియల్ క్యారెక్టర్ ఏంటి అని మీరు తెలుసుకోవాలని ఎక్సైటెడ్గా ఉన్నారా? ఈ వీడియో చూడండి, నేను క్లియర్గా చెప్పేస్తాను. వాళ్ళ ప్రేమ ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఫేక్ అనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. యాక్చువల్లీ మీరంటే చాలా ఇష్టం అంటారు, బట్ వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయో మీకు చెప్పనా. మీరు ఎప్పుడైనా ఫోన్ అడిగి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫోన్లోనే ఆటోమేటిక్గా 50% తెలిసిపోతుంది అనమాట. మీరు అడగగలనే ఫోన్ వెంటనే ఇచ్చేస్తున్నారా, లేకపోతే కొంచెం ఆలోచించి ఇస్తున్నారా, లేకపోతే ఏంటి అనేది క్లియర్గా చూడండి. అండ్ ఫస్ట్ లాక్ చేయటం కానీ ఫోన్కి, సో మీరు అడిగినప్పుడు ఇవ్వకుండా దాచేయటం కావచ్చు, లేదంటే నీకు ఎందుకు చూపించాలి అని చెప్పడం కావచ్చు. సో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారంటే మాత్రం వాళ్ళ ప్రేమ అంత రియల్ కాదు అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా హానెస్ట్గా ఇష్టపడే వాళ్ళల్లో, జెన్యున్గా ఉండే వాళ్ళలో ఎప్పుడు కూడాను అలాంటివి ఉండవు అనమాట. యాక్చువల్లీ మీరు ఫోన్ అడగగలనే వెంటనే ఇచ్చేస్తారు వాళ్ళు. చూసుకో పర్లేదు ఏంటి నా ఫోన్ అని చెప్పేసి. బట్ అలా చేయకుండా ఏదైనా క్లమ్జీనెస్ అనేది మీకు అక్కడ అర్థమవుతూ ఉంటుంది. సంథింగ్ ఏదో వాళ్ళు ఇవ్వడానికి అంత ఇష్టపడట్లేదు. సో ఒకవేళ మీరు అడిగినా కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. సో వాళ్ళు ఏంటి అనేది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, మీ గురించి పబ్లిక్లో మెన్షన్ చేయరు అనమాట. యాక్చువల్లీ విషయం ఏమిటంటే గాయస్, ఎవరైనా కావచ్చు, ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళ గురించి చాలా ప్రేమ ఉన్నప్పుడు క్లోజ్గా ఉండే వాళ్ళకైనా సరే డెఫినెట్లీ షేర్ చేసుకుంటారు అనమాట. అందరితో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేకపోయినా కూడాను. బట్ ఒకరు ఇద్దరు బాగా క్లోజ్గా ఉండే పర్సన్స్తో ఖచ్చితంగా చెప్తారు, నేను ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, సో లేదా నేను ఈ అబ్బాయిని ఇష్టపడుతున్నాను, సంథింగ్ ఇలాంటివి చెప్పుకుంటారు. బట్ అలా ఎప్పుడు కూడా అస్సలు ఒక్క పర్సన్తో కూడా మెన్షన్ చేయకుండా, సో మనసులోనే పెట్టుకుని ఏదో సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. ఎగ్జాక్ట్లీ, సో అది కూడా తెలుసుకోవాలి. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఫ్యూచర్ టాపిక్ అనమాట. ఎగ్జాక్ట్లీ గైస్, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఫ్యూచర్ గురించి ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు సో దాన్ని వెంటనే కవర్ చేసేయటం కానీ, స్కిప్ చేసేయటం కానీ చేస్తూ ఉంటారు. ఐ థింక్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిజంగా చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఎప్పుడు ఫ్యూచర్ ప్లాన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో ఫ్యూచర్లో మేమిద్దరం ఇలా ఉండాలి, మేము ఇలా చేయాలి, మేము ఇలా అంటే ఇలాంటివి కొన్ని ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి అనమాట. బట్ అలాంటివి ఎప్పుడు ఎక్కువ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు, ఎక్కువగా జెన్యున్గా ఉండే లవర్స్లో అయితే. బట్ కానీ ఇక్కడ అది రివర్స్లో జరుగుతుంది అంటే మాత్రం మీరు ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఏంటి, సో ఏం చేద్దాం అనుకుంటే ఇలాంటివి ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని వెంటనే ఏదో మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేయడం కానీ, కవర్ చేయడం కానీ, స్కిప్ చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారంటే మాత్రం కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి అనమాట వాళ్ళతో. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి, బిహేవియర్ సడన్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అప్పటి వరకు మీరంటే ప్రాణం, మీరంటే పిచ్చి అన్న వాళ్ళు సడన్గా మూడ్ స్వింగ్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. పర్లేదు అంటే ఎలా అంటే, సో నువ్వు ఉంటే ఉండి పోతూ పోయి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు, మళ్ళీ సడన్గా చాలా ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. సో డిఫరెంట్ బిహేవియర్ అనమాట. సో అప్పటికప్పుడే ఏదో చాలా ఇష్టము, చాలా ప్రేమ అన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు. బట్ ఏదన్నా ఒక డిస్టర్బెన్స్ ఏదన్నా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ థింకింగ్ చాలా చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. మీ పైన ఎక్కువగా గొడవ పెట్టేసుకోవడం కానీ, లేదంటే కొన్ని సిచ్యువేషన్లో నువ్వు నాకు వద్దు అని చెప్పడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడూ ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత గొడవ వచ్చినా, ఏమి జరిగినా సరే ఎప్పుడూ కూడాను నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు నాకు వద్దు, అవసరం లేదు అనే వర్డ్స్ రాకూడదు అనమాట. సో హానెస్ట్గా ప్రేమించే వాళ్ళకి అసలు రావు. ఆ మాట మాట్లాడాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచించుకునే మాట్లాడతారు అనమాట. కానీ ఇక్కడ అలా కాకుండా, సో మాటకు ముందు మాటకు వెనక ప్రతిసారి గొడవ అయితే చాలు, అక్కర్లేదు, వద్దు, ఇట్లాంటివి రిపీటెడ్గా వస్తున్నా కూడాను అలాంటి పర్సన్ చాలా డేంజరస్ పర్సన్స్ అనమాట. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్ళు ఏ క్షణంలో అయినా సరే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. సో కాబట్టి అలాంటి క్యారెక్టర్ ఉన్న పర్సన్స్తో మాత్రం మీరు కొంచెం ఆలోచించుకోండి. వాళ్ళతో అసలు మనం ఉండాలా లేదా అనేది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బెటర్. తర్వాత ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, కమిట్మెంట్ అనేది మాటల్లో ఉంటుంది కానీ యాక్షన్లో ఉండదు అనమాట. అంటే మీకు తెలుసా లేదా కానీ కొంతమంది డైలాగులు, చాలా మంచి డైలాగులు చెప్తూ ఉంటారు. సో అండ్ ఎలాంటి డైలాగ్స్ అంటే ఆ డైలాగ్స్కి చాలామంది ఫిదా అయిపోతూ ఉంటారనమాట. సో అలాంటి మంచి డైలాగ్స్ ఎంచుకొని బాగానే చెప్తారు. బట్ అవి యాక్షన్ అంటే అది రియాలిటీలోకి వచ్చేటప్పటికి కనిపించదు అనమాట. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కొన్ని సిచ్యువేషన్స్లో వీళ్ళు కేవలం మాటలే చెప్తుంటారు, వీళ్ళు పనులు చేసే టైప్ కాదు అని చెప్పేసి మీకు అర్థమవుతుంది కొన్ని సిచ్యువేషన్స్లో. సో అలాగే ఇక్కడ ఏంటంటే, వాళ్ళు ఏవేవో మాటలు అయితే చెప్తారు కానీ బాగానే తీయంటి కబుర్లు బాగానే చెప్తారు కానీ, నిన్ను బంగారంలో చూసుకుంటాను, నిన్ను నెత్తిన పెట్టి చూసుకుంటాను, నిన్ను ఆకాశంలోకి ఎత్తుతాను,
ఇలాంటివి చెప్తారు, బాగానే చెప్తారు, బట్ ఏం చేయరు అనమాట. సో అది తెలుసుకోండి. అంటే కొంతమంది మాటలు మాత్రమే అనమాట, రియాలిటీలోకి వస్తే మాత్రం అవి ఏమి చెయ్యరు అనమాట. సో అంటే వాళ్ళ మాటలని ఫేక్గా ఉంటాయి, ఫేక్ ప్రామిసెస్లు కూడా చేస్తూ ఉంటారు. సో ఒక ప్రామిస్ చేసినప్పుడు అది నిలబెట్టుకోలేకపోయారు అంటే మాత్రం వాళ్ళ ఫేకర్సే, వాళ్ళు చెప్పే మాటలు ఫేకే అనమాట. సో అది మళ్ళీ సెకండ్ టైం మేము ఛాన్స్ ఇస్తామన్నా కూడా మీకు అదే రిపీట్ అవుతుంది. కాబట్టి ఒక్కసారి ఫేక్ ప్రామిస్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. కాబట్టి కొంచెం అది మైండ్లోకి తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు మిమ్మల్ని డౌట్లో ఉంచుతారు అనమాట. డౌట్లో ఉంచుతారు అంటే ఎలా అంటే, సో ఇప్పుడు మీరు ఒక పర్సన్తో ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు కొంతమంది చాలా రెస్పాన్సిబుల్గా ట్రీట్ చేస్తూ ఉంటారు ఇష్టంతో పాటుగా. అంటే ప్రతిదీ కూడాను తనతో మాట్లాడాలి, ఈరోజు ఇది జరిగింది తనతో చెప్పుకోవాలి, లేదా ఈరోజు నేను ఇక్కడికి వెళ్తున్నాను తనకి చెప్పాలి. సో లేదా ఒక టైంలో నేను సరిగ్గా తనతో మాట్లాడలేకపోయాను అంటే నా సిచ్యువేషన్ ఇది అని తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అలాంటివి చాలా తక్కువ మందిలో ఉంటుంది అనమాట. బట్ ప్రతిదీ నేను తనకి చెప్పాలి అంటే చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలని కాదు వాళ్ళు, బట్ వాళ్ళకి అదొక బాధ్యత అనమాట. సో తనకి చెప్పాలి అనే ఒక బాధ్యత, రెస్పాన్సిబుల్గా ఫీల్ అయిన వాళ్ళు అలా చేస్తారు అనమాట. కానీ వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు కాల్ చేసినా టెక్స్ట్ చేసినా వాళ్ళు రియాక్ట్ అవ్వకుండా స్లోగా ఎప్పుడో రియాక్ట్ అవుతూ ఏదో ఒక టైంలో లేదంటే ఏదో ఉండి ఉండనట్టు, చూసి చూడనట్టు, మాట్లాడినట్టు, మీకు సరిగ్గా టైం ఇవ్వకుండా ఇలా మిమ్మల్ని కొంచెం ఒక డౌట్లో పడేస్తున్నారు అంటే మాత్రం అది నిజమే అనమాట. సో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదేమైనా సరే అనేది మీకు అర్థమైపోవాలి. అక్కడ ఏదో ఏదో క్లమ్జీనెస్గా అనిపిస్తుంది వాళ్ళ బిహేవియర్లో, ఆ తేడా మీకు కనిపిస్తుంది అంటే మాత్రం మీ బ్రెయిన్ ఏదైతే చెప్తుందో, మీ హార్ట్ ఏదైతే చెప్తుందో అది నిజమే అనమాట. దాన్ని నమ్మండి మీరు. నెక్స్ట్ వన్ వచ్చేసి సీరియస్ కన్వర్జేషన్ అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడు కన్వర్జేషన్ మీ ఇద్దరి మధ్య ఒకటి అవుతుంది అంటే ఖచ్చితంగా దాన్ని మాట్లాడుకోవాలి, దాన్ని సాల్వ్ చేసుకోవాలి, లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి అని ఒక ఫీల్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ అలా జరగటం లేదు. ఒకవేళ సీరియస్నెస్ అవుతుంది అంటే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, వాళ్ళు తప్పించుకుంటున్నారు అన్నప్పుడు కూడా మీకు కొంచెం లాజిక్గా అర్థం అవ్వాలి పాయింట్ అక్కడ. సో వీళ్ళ బిహేవియర్ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా అర్థం అవ్వాలి. సో వచ్చేసి టైం అడుగుతారు కానీ మీకు ప్రయారిటీ ఇవ్వరు సరిగ్గా. సో అండ్ అంటే ఎప్పుడు మాట్లాడాలి అంటారు, ఏదో ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ 5 మినిట్స్ అలా మాట్లాడతారు, కట్, ఇంకా అంతే అనమాట. సో అండ్ మీరే ఇంపార్టెంట్, మీరే వాళ్ళ ప్రయారిటీ అన్నట్లుగా బిహేవ్ చేయరు అనమాట. సో అది కూడా మీకు ఆ డౌట్ అనేది ఫామ్ అయింది అంటే మాత్రం జాగ్రత్త కొంచెం మీరైతే మాత్రం. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడ దూరం అయిపోతారో అనే భయం లేకుండా ఉంటున్నారు అంటే మాత్రం వాళ్ళు మీకు రైట్ పర్సన్ కాదు. ఎప్పుడు నిజాయితీగా ప్రేమించే వాళ్ళకి ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. అదేంటో చెప్పమంటారా? ఆ అమ్మాయి నాకు ఎక్కడ దూరం అయిపోతుందో, లేదా ఆ అబ్బాయి నాకు ఎక్కడ దూరం పెట్టేస్తాడో అనే భయం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఆ భయం లేకుండా వాళ్ళు ఉండగలుగుతున్నారు అంటే మీకు అక్కడ క్లారిటీ రావాలి అనమాట. సో వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మనతో లైఫ్ లాంగ్ ఉంటారా, ట్రావెల్ అవ్వగలరా, మధ్యలోనే జంప్ అయిపోతారా అనేది అయితే మీకు తెలియాలి. ఎప్పుడైతే మీకు ఆ కన్ఫ్యూజన్ అనేది ఉంటుందో అంటే నేను చెప్పేది ఏంటంటే రియల్గా ఇద్దరి మధ్య ఎలాంటి అబద్ధాలు లేకుండా చాలా జెన్యున్గా ఉన్న వాళ్ళకైతే ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. కానీ కాన్ఫిడెంట్కి బదులుగా ఇక్కడ కన్ఫ్యూజన్ మీకు ఉంటుంది అంటే మాత్రం ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది అనేది అర్థమైపోవాలి. మీ ఇద్దరి మధ్య కన్ఫ్యూజన్ రానివ్వమాకండి, అది వస్తే పోదు తొందరగా. బట్ అది వస్తుంది ఒక పర్సన్ నుంచి, అది అలా ట్రావెల్ అవుతుంది అంటే మాత్రం వాళ్ళ గురించి మీరు కొంచెం థింక్ చేయాలి అనమాట అక్కడ. సో లైట్ తీసుకోకూడదు అలాంటి వాళ్ళతో. ఒక డౌట్ ఫామ్ అయిపోతుంది, వీళ్ళు ఏదో సంథింగ్ ఒక రాంగ్ లాగా అనిపిస్తుంది, వాళ్ళ బిహేవియర్ అలా ఉండటం లేదు, బట్ మనకి ఎండ్ ఆఫ్ ది డే చాలా ఇష్టమనే చెప్తున్నారు, కానీ అది మాటల వరకే ఉంటుంది, వాళ్ళ ప్రవర్తనలో అది మనకి కనిపించట్లేదు అన్నప్పుడైతే కొంచెం జాగ్రత్త పడాలి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది మిమ్మల్ని ఇష్టపడుతున్నా ప్రేమిస్తున్నా అని చెప్పినప్పుడు కానీ ఏదన్నా సిచ్యువేషన్స్ బాగా గొడవలు కానీ సంథింగ్ ఏదన్నా జరిగినప్పుడు, మీరు ఏదన్నా క్వశ్చన్స్ వేసినప్పుడు, లేదా మీరు ఏదన్నా అడుగుతున్నప్పుడు కొంతమంది బ్లాక్ కూడా చేస్తూ ఉంటారు అనమాట. సో
అలా కూడా జరుగుతుంది అంటే మాత్రం వాళ్ళ ప్రేమ అంత రియాలిటీ కాదని మీకు అర్థమైపోవాలి అనమాట. బ్లాకింగ్ అనేది కొన్ని కొన్ని సిచ్యువేషన్‌లో మేబీ జరగొచ్చేమో కానీ, అది ఎప్పుడైతే ప్రాసెస్ కంటిన్యూ అయిపోతూ ఉంటుందో బ్లాకింగ్ చేయటం మిమ్మల్ని అనేది, ఆ పర్సన్ రైట్ పర్సన్ కాదు అనమాట. సో, వాళ్ళు ఫేక్ పర్సన్ అనేది మీకు తెలిసిపోవాలి. స్పాట్‌లోనే తెలిసిపోవాలి ఇంకా. అది రెగ్యులర్‌గా ప్రతిదానికి వీళ్ళు బ్లాక్ మనం ఏదడిగినా బ్లాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే మాత్రం, సో వాళ్ళకి ధైర్యంగా డీల్ చేసే దమ్ము లేక, సో ఏదో కవర్ చేసుకోవటానికి, ఏదో ఎక్కడ దొరికిపోతామేమో అనే భయంతో చాలామంది ఇలాంటి బ్లాకింగ్‌లు కూడా చేస్తూ ఉంటారు గైస్. సో గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి కూడా జరుగుతుంటే మాత్రం చాలా జాగ్రత్త అనమాట. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీకు సూపర్‌గా హెల్ప్ అయ్యే పాయింట్సే నేను చెప్పాను. సో అంటే చాలామంది ఇష్టం అని చెప్తూ ఉంటారు కానీ, బట్ ఆ ఇష్టం ఎంతవరకు ఏంటి అనేది మన మన పద్ధతిలోనే తెలిసిపోతుంది. మన ప్రవర్తనలో తెలిసిపోతుంది కాబట్టి, సో వాళ్ళు మాటల వరకే చెప్తున్నారా, సో వాళ్ళు పనుల్లో కూడా అలానే చూపిస్తున్నారా ఆ ప్రేమని అనేది మీరు క్లారిటీ తీసుకున్న తర్వాతే వాళ్ళతో ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.